హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాళ్ళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మన రైతులు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పాలల్లో క్వాలిటీ లేదని కానీ, లేకపోతే పాలు తక్కువ ఇస్తుందని కానీ యానిమల్స్ చాలా బాధపడుతున్నారు. అండ్ రెండోది పొదుగువాపు కంట్రోల్ అవ్వట్లేదు అని. ఆ పొదుగువాపు ఏంటంటే ఒక యానిమల్ అంటే ఒక యానిమల్కి వృద్ధి చెందడం వల్ల మనకు ఆ పొదుగువాపు అంటువ్యాధి అనొచ్చు. కానీ కొన్ని పొదుగువాపులకి డిసీజెస్ మనం చెప్పలేము. పొదుగువాపు కూడా కొన్ని అంటువ్యాధులు లాంటి పొదుగువాపులు ఉంటాయి. వచ్చినాయి అంటే షెడ్లో ఎలర్జిటిక్ మ్యాస్టైటిస్ అంటారు. వచ్చిందంటే ఒక యానిమల్ నుండి ఒక యానిమల్కి మనం పాలు తీసేలోపే చేతిలో రాళ్ళు అయిపోయినట్టు అయిపోతాయి పొదుగులు. అవి ఎందుకు అట్లా అవుతాయి అంటే, మనం పాలు తీసేటప్పుడు ఒక యానిమల్ దగ్గర తీసి రెండో యానిమల్కి అదే చేతులు పెట్టి సేమ్ చూస్తున్నారు కదా, అట్లా ఒక పనోడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఒక యానిమల్ తర్వాత ఒకటి, ఒక యానిమల్ తర్వాత ఒకటి అట్లా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పొదుగువాపు అనేది రావడం ఉండిద్ది. సో మన రైతులకు చాలా ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, మనం పాలు పితికే వేళల్లో తీసుకోవాల్సిన మినిమం బేసిక్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాము. సో ఆ బేసిక్ జాగ్రత్త అలాంటివి తీసుకోవాలి పాలు పితకడం. దీనివల్ల ఏంది, క్వాలిటీ మిల్క్ వస్తుంది. ఇలాంటి ఎలర్జిటిక్ మ్యాస్టైటిస్ లాంటివి కూడా రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. కేవలం ఒక 8 పాయింట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 8 పాయింట్లు మీకు ఇందులో చెప్పాలనేది నా కాన్సెప్ట్. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పాలు పితికేటప్పుడు ఏంటంటే, పశువు ఉన్న షెడ్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఫస్ట్. పెరగడానికి ముందు గేదె కానీ ఆవు కానీ పొదుగుని లేదా చొనలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే, పొదుగు మీద ఉన్న చిన్న చిన్న మట్టి మరకలు ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గోరువెచ్చని నీళ్ళ దెబ్బకి మొత్తం క్లీన్ అయిపోతుంది, చనిపోతుంది. అలాగే షెడ్ నీట్గా ఉండటం వల్ల పొదుగువాపు కూడా రాకుండా ఉంటుంది. ఈ 2 పాయింట్లు ఫస్ట్ బేసిక్ థింగ్స్ అనేవి. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే, పాలు పితికే వ్యక్తి చేతులు శుభ్రంగా ఎక్కువగా గోర్లు ఉండకుండా చూసుకోవాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే గోర్లు ఉంచుకోకూడదు. చేతులను బాగా శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి కడుక్కొని. అలాగే పొగ తాగడం కానీ లేదా మద్యం సేవించడం కానీ చేస్తూ పాలు పితకూడదు. ఎందుకంటే కొంతమంది కైనీళ్ళు వేసుకొని లేదంటే మామూలు సిగరెట్లు తాగుతా స్టైల్గా పాలు పితుకుతారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పాలల్లో క్వాలిటీ తగ్గిద్ది. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ల పర్సంటేజ్లో ఇది కూడా ఒక పాత్ర వహించవచ్చు. రెండోది నలకలు, వాళ్ళు గబాలను ఉమ్మినప్పుడు ఈ పాలల్లో పడతాం. ఆ నలకలు కన్జ్యూమర్ కాడికి వెళ్ళినా లేకపోతే మీరు అమ్ముకునే వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పాల యొక్క విలువ రేటు అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పాల విషయాల్లో మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాలు పితికే పాత్రని శుభ్రంగా కడుక్కోవాలి మనం. లేకుంటే సేకరించిన పాలు త్వరగా చెడిపోతూ ఉంటాయి. అలాగే పాలు పిండే మొదటి దారిలో ఎక్కువగా బ్యాక్టీరియా క్రిములు ఉంటాయి కాబట్టి అవి సపరేట్గా సేకరించాలి. లేదా ఒక దార నేల మీద పిండాలి. లేదా వేరే పాత్ర ఏదైనా తీసుకొని ఆ పాత్రలో ఫస్ట్ దార వరకు పిండుకోవాలి. అందులో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పాలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయాలి పాలను అనుకున్నప్పుడు వెళ్ళేలోపే విరిగిపోవడం లాంటివి జరగకుండా ఈ పాయింట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దయచేసి మనం ఆ పాత్రలు క్లీన్గా ఉంచుకుంటే మనం ఒక 2-3 డేస్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ పాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. క్వాలిటీ మిల్క్ ఇవ్వగలుగుతాం. అలాగే పాలు పితికిన తర్వాత పశువుని మనం అరగంట వరకు నేలపై పడుకోనివ్వకుండా ఉండాలి. అప్పుడే మనం పాలు పితకడం వల్ల చండ్రంధ్రాలు ఉంటాయి కదా, ఆ ప్లగ్ ఉండిద్దని చెప్తూ ఉంటాం. ఆ చండ్రంధ్రాలు తెలుసుకొని ఉంటాయి. పశువు పడుకుందనుకో, ఆ రంధ్రాల నుండి బ్యాక్టీరియా కానీ దుమ్ము ధూళి కానీ చేరడం వల్ల పొదుగువాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి ఇవన్నీ పొదుగులో చేరడం వల్ల ఏమైంది, ఇమీడియట్గా పొదుగు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే అరగంట కనుక మనం ఆవును కానీ గేదెను కానీ నేల మీద పడుకోనికొని ఉంటే పొదుగువాపుని 100కి 100% కంట్రోల్ చేసుకోవచ్చు షెడ్లో. అరగంట ఈ అరగంట పడుకోనికుండా ఎట్లా ఉంచవచ్చు అంటే, దానాలు పెట్టుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, మేతలు వేసుకోవడం లాంటివి చేస్తే పాలు తీసిన వెంటనే మినిమం ఒక అరగంట అనేది అది లేచి మేత మేస్తుంది.
లేదా దానా తింటుంది, నీళ్ళు తాగుద్ది. కాబట్టి మనం టైంని దానికి తెలియకుండానే కన్వర్ట్ చేసుకోవచ్చు. పని అవుద్ది, దాంతోపాటు మనకు పొదుగువాపు రాకుండా ఉపయోగపడుద్ది. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం పాలు తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన పాయింట్లో పొదుగువాపు రాకుండా ప్రివెన్షన్గా సింపుల్గా చేసేది ఏంటంటే ఒక 30 నిమిషాలు ఆవును కానీ గేదెను కానీ కింద పడుకోనికుండా చూడటం. ఆ తర్వాత ఒక పశువుకి పాలు తీసిన తర్వాత అదే చేతులతో సో వేరే పశువు కానీ పాలు తీయకూడదు. చేతులను ఏంటంటే శుభ్రంగా కడుక్కొని తర్వాత మరో పశువు పాలు తీయాలి. లేకుంటే ఈ పశువులో ఉన్న అంటువ్యాధులు లైక్ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ లేకపోతే ఎలర్జిటిక్ మాస్టైటిస్ వస్తూ ఉంటుందన్నా కదా, అవి ఒక పశువు నుండి వేరే పశువుకి అలా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. లేదా ఓడిన గుడికలను ఏంటంటే ఒక బకెట్ నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళలో చేతులు కడుక్కొని ఊరక తుడుచుకొని ఒక పశువు నుండి ఇంకో పశువుకి అట్లా కడుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. పాలు పితుక్కోవడం, చేతులు కడుక్కోవడం, ఓడిన గులకల్లో ఆ ఊరక పైన తుడుచుకోవడం కొట్టనే మళ్ళీ వేరే పశువుకు పాలు తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఎలర్జిటిక్ మాస్టైటిస్ మనం ట్రీట్మెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. పాలు తీసేలోపే మన చేతిలోనే గడ్డలు కట్టేస్తాయి. ఎక్కువ ఆవుల పారాల్లో ఎక్కువ కనిపిస్తాయి, గేదెల పారాల్లో కూడా ఉన్న పారాల్లో జరుగుతూ ఉండేది. ఇది కూడా మనం మన యొక్క పశువుని పొదుగువాపు నుండి. సో మీకు ఇక్కడ ఏంటంటే పాలు పితికడం ఎలా అనే దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటే మొదటి 2 పాయింట్లు వచ్చేసరికి షెడ్ శుభ్రం గురించి, తర్వాత 2 పాయింట్లు వచ్చేసరికి పాలలో క్వాలిటీ గురించి, ఆ తర్వాత 2 పాయింట్లు వచ్చేసరికి పొదుగు వాపు రాకుండా ప్రివెన్షన్గా, ఆ తర్వాత పాయింట్ వచ్చేసరికి షెడ్ శుభ్రం. ఈ 5 రకాలు కవర్ చేస్తా మనకి 7 పాయింట్లు. ఈ 7 పాయింట్లు కనుక మనం పాలు పితికే వేళల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 7 పాయింట్లు కనుక మనం కవర్ చేసుకుంటే మన షెడ్లో పొదుగువాపు రాకుండా 100% కంట్రోల్ చేసుకోవచ్చు. క్వాలిటీ మిల్క్ అనేది కన్జ్యూమర్కి ఇవ్వచ్చు. అంటే ఇలాంటిది ఒక హోర్డింగ్ మనం షెడ్లో అండ్ మనం అమ్ముకునే పాయింట్లో పెట్టుకుంటే మనం ఎలాంటి క్వాలిటీ మిల్క్ అనేది కన్జ్యూమర్లకు ఇస్తున్నామో కన్జ్యూమర్స్కి చెప్పి ₹1 ఎక్కువే కానీ ₹1 తక్కువ తీసుకోకుండా మనం నిలబెట్టి పాలు అమ్ముకోగలం అండ్ ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసుకోగలం అండ్ మన పాలకి మనం కంఫర్టబుల్గా ఉండగలం. అండ్ ఫస్ట్ దారి బెండమన్న ఒక దాంట్లో అలా పిండుకోవడం వల్ల ఫ్యాట్ ఉన్న పాలు కేంద్రానికి కానీ హై డిమాండ్ వచ్చే వాటికి కానీ అమ్ముకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు డైరీ ఫామ్లు కానీ గేదెల పారాలు కానీ ఆవుల పారాలు కానీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లేదా ఇళ్ళకాడ గేదెలు పెంచుకునే వాళ్ళు షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, యానిమల్ యొక్క హెల్త్ని అండ్ మిల్క్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.